హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే నేను మంచి రెసిపీ వచ్చేస్తున్నానండి. సారీ అండి, ఈరోజు మంచి రెసిపీ కాదండి. ఈరోజు వచ్చేసి కొబ్బరి నూనె చేస్తున్నాను. కొబ్బరి నూనె తయారీ విధానం చూపిస్తున్నాను. మనము ముందుగా ఇలాగా దేవుడి పూజలో పెట్టుకుంటాం కదండి కొబ్బరికాయలు. మనకి ఇంట్లో ఎలాగో మిగులుతుంటాయి. శ్రావణ మాసంలో మనం ఎక్కువగా గుళ్ళకి, టెంపుల్స్కి అలాగా వెళ్ళి కొట్టేస్తుంటాం కదండి. ఇంట్లో కొట్టేస్తుంటాము. అలాంటప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదండి. ఇలాగ 4 తీసుకున్నాను అంటే ఫుల్ ఒక కొబ్బరికాయ అనమాట. ఫుల్ ఒక కొబ్బరికాయ అయితే రెండు లేదు అంటే ఇట్లా ఆఫ్ అయినట్టుగా అయితే ఇలాగ 4 ఆఫ్ వచ్చేసి ఇలాగ 4 తీసుకున్నానండి. తీసేసుకొని ఇవి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలండి. ఇప్పుడైతే వీటిని సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ కొట్టేసుకుందాము. ఇలాగా సన్నగా చాప్ చేసుకోవాలండి. మనకి త్వరగా మిక్సీ పడుతుంది. తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బేసుకొని మనం కొబ్బరి పాలు తీసుకోవాలండి. అందరికీ కొబ్బరి పాలు తీయడం తెలుసు కదండి. అలాగా నార్మల్గా కొబ్బరి పాలు మనం తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాము. ఇలాగా మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలండి. కొబ్బరినంతా కొట్టేసుకొని మనము ఏదైనా కింద బౌల్ కానీ ఏదైనా ఇలాగా టబ్బు కానీ పెట్టేసుకొని మొత్తం మనము పల్ప్ అంతా ఇందులో వేసేసుకొని ప్రెస్ చేస్తా కొబ్బరి పాలంతా తీయాలండి. లేదు మన దగ్గర ఏదైనా వైట్ క్లాత్ ఉంది సన్నది ఉన్న అందులో కూడా వేసేసుకొని ఒకటే సరన్నా వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో నాకు ఇది ఉంది కాబట్టి స్టెయినర్, అందుకే ఇందులోనే చేస్తున్నాను. ఇలాగ ప్రెస్ చేసుకుంటా మొత్తం పాలంతా తీయాలండి. మొత్తం ప్రెస్ చేస్తే పాలంతా వచ్చేస్తాయి. కొబ్బరి పాలు ఇలాగ మొత్తం మనము పాలనంతా తీసేసుకున్నాము. ఇలాగా కొబ్బరి పాలంతా వచ్చేసినాయి కదండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటా మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేద్దాము. ఎక్కడనే ఏదన్నా వాటర్ మనకి మిగిలిపోయినా మొత్తం ఇలాగ ప్రెస్ చేసుకుంటే మొత్తము పాలన్నీ మనకి వచ్చేస్తాయండి. ఇలాగే మొత్తము ఇది వచ్చేసి ఒక ఫుల్ కొబ్బరికాయ అండి. నెక్స్ట్ ఇంకా కూడా ఉంది, ఇంకా కూడా చేయాలి. మీకు అంత క్వాంటిటీ అంత అయినాక చూపిస్తాను. ఇలాగా ఈ పల్ప్ కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మనం కడాయి పెట్టేసుకొని అందులో వేడి చేసేస్తే పల్ప్ డ్రై అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కర్రీస్లలో కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఇలాగ మొత్తము పాలన్నీ తీసేసుకోవాలి. పాలను అయితే మొత్తం ఇలాగా తీసేసుకున్నానండి. బాగా మనము ఒకసారి మిక్సీ పట్టినాక పాలంతా పిండేస్తాం కదా, మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం పాలంతా పిండేసి ఇలాగ ఏదైనా మీకు గాజు బౌల్ అయితే ట్రాన్స్పరెంట్గా మనకి తేడా కనిపిస్తుందని ఇలాగ తీసుకుంటున్నానండి. ఇలాగ ఒక తీసేసుకొని మొత్తం పాలల్లా ఇందులో వేసేసి మనము ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 hours లేదు అంటే ఒక ఓవర్ నైట్ 24 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. లేదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టే మూలాన మనకి కిందంతా వాటర్ వచ్చేస్తుంది, పైనంతా మనకి కొబ్బరి పాలు ఒకటి ఉంటాయండి. మనం పైన పార్ట్ ఒకటి తీసుకోవాలి, మనకి వాటర్ అవసరం లేదు. ఇలాగ ఫ్రిడ్జ్లో ఒకటి పెట్టచ్చు. లేదు అంటే మనకి థిక్ పాలిథిన్ కవర్ ఉంటే అందులో కొబ్బరి పాలు పోసేసి మనం ఎక్కడైనా ఒక 4 to 5 hours హ్యాంగ్ చేస్తే మనకి కిందల్లా మనకి వాటర్ వచ్చేస్తుంది, పైన కొబ్బరి పాలు ఉంటాయండి. కట్ చేసేసి వాటర్ తీసేసి కొబ్బరి పాలు యూస్ చేసుకోవచ్చు. అదొక ప్రాసెస్. మనకి పాలిథిన్ కవర్స్ అందుబాటులో లేనప్పుడు ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే 5 to 6 hours పెట్టుకుంటే మనకి ఎక్కువ ఐస్ కట్టదు. లేదు అంటే మనం 24 hours పెట్టుకున్నా పర్లేదు. మనకి చేసే వీలుని బట్టి మన టైంని బట్టి చేసుకోవచ్చండి. అలాగైనా వస్తుంది, ఇలాగైనా వస్తుంది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను తీసుకున్నాను కదా కొబ్బరి, ఇలాగా మొత్తం డ్రైగా ఇలాగ మొత్తం వాటర్ అంతా తీసేసేయాలండి. మనం కొబ్బరి పాలల్లో తీసేసి ఇలాగ డ్రై అయ్యేంత వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసి ఒకసారి డ్రై రోస్ట్ లాగా అలా చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది కూడా యూస్ చేయొచ్చు. వేస్ట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అలా కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడైతే కొబ్బరి పాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఫ్రీజర్లో పెట్టాలండి, ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజర్లో పెట్టాలి. నేను సారీ, ఫ్రిడ్జ్ అంటున్నాను, నార్మల్ ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజర్లో పెట్టాలి. మనం ఇందాక తీసుకున్న పల్పల్లా ఒక ప్యాన్ పెట్టేసుకొని
ఇలాగా వేపేసుకోవాలండి. డ్రై అయిపోతది. మనం అప్పుడు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఇది కర్రీస్‌లో కూడా వాడుకోవచ్చండి. ఒక 4-5 అవర్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాక మనకిలాగా కింద వాటర్ వచ్చేస్తదండి. పైన మనకి పాలంటూ మిగిలిపోతే మనం పైన పార్ట్ ఒకటి తీసుకొని హీట్ చేసుకోవాలి. వేడి చేసుకొని అప్పుడు చేసుకుంటే మనకి కొబ్బరి నూనె తయారవుతది. లేదు అంటే మనం చెప్తున్నాం కదండీ! పాలిథీన్ కవర్‌లో ఏదన్నా మొత్తం వేసేసుకొని ఎక్కడైనా హ్యాంగ్ చేస్తే కింద అంతా వాటర్ వస్తది. పైన మనకి పాలుంటే అలాగనే చేసుకోవచ్చు. సో, నాకు పాలిథీన్ కవర్ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇలా చేశానండి. ఇప్పుడు ఈ పార్ట్ ఒక్కటే తీసుకుందాం. పైన పార్ట్, కింద పార్ట్ మనకి వాటర్ కాబట్టి అవసరం లేదు. లేదు మనకి కావాలంటే కూడా ఇది ఏదైనా కర్రీస్‌లోకి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పైన పార్ట్ తీసుకొని చేద్దాము. ఇలాగా పైన పార్టల్లో తీసేస్తానని కింద పార్ట్‌లో కూడా కొద్దిగా మనకు కొబ్బరి వాటర్ అంటూ ఉంటది. ఇది మనకు అవసరం లేదండి. మనం పైన పార్ట్ ఒక్కటే తీసుకోవాలి. తేటగా ఉన్న పార్ట్ అంతా అవసరం లేదు. మనం ఇది ఏదైనా కర్రీస్‌లోకి కానీ, ఏదైనా రైస్‌లోకి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పైన పార్ట్ అంతా తీసేసినానండి. ఇలాగ మనకి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు హీట్ చేస్తాము. హీట్ చేసి ఇదంతా మనకి మెల్ట్ అయ్యేంత వరకు మనం కరిగించుకోవాలండి. ఒక 4-5 అవర్స్ పెట్టండి చాలు. ఎక్కువ ఓవర్ నైట్ పెట్టేస్తే మరీ గడ్డలాగా అయిపోతుంది. 4-5 అవర్స్ పెట్టేస్తే మనకి పైన పార్ట్ కింద పార్ట్ సపరేట్ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెంసేపు ఎక్కువ పెట్టేగానే కొద్దిగా ఐస్ లాగా కట్టేస్తుందండి. అలా కాకుండా కరెక్ట్గా 4-5 అవర్స్ పెట్టండి చాలు. ఇప్పుడు ఇదంతా మెల్ట్ అవ్వనిద్దాము. ఇలాగా కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి. కొంచెం ఫ్లేమ్ పెట్టేసి దగ్గరుండి చూసుకోవాలి. మరి లో ఫ్లేమ్ పెడితే టైం తీసుకుంటుందండి. సేమ్ మనం నెయ్యి ఎలా చేసుకుంటామో ఇంచుమించు అలాగే అండి. కొంచెం దగ్గరుండి చూసుకోవాలి, లేకుంటే తొందరగా కలర్ మారుతుంది. ఇంకా అవ్వాలండి మనకి కొబ్బరి అంతా సపరేట్, ఆయిల్ అంతా సపరేట్ పక్కకు వచ్చేస్తుంది. ఆ స్టేజ్ వరకు మనము కలుపుతా మనం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెము లో టు మీడియం ఫ్లేమ్లో, లేకుంటే హై ఫ్లేమ్లో అయితే కొంచెం దగ్గరుండి చూసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. అలా పెట్టి వదిలేస్తే మనకంతా అడుగంటిపోతుంది. నేను కొద్దిగా పాత కడాయి తీసుకున్నానండి. ఎందుకంటే కొబ్బరి నూనె కదా, కొద్దిగా అడుగంటే అవకాశం ఉంటుంది. సో అందుకని పాత కడాయి తీసుకొని చేస్తున్నాను. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. మనం నెయ్యి ఎలా చేసుకుంటే వెన్న తీసి మనకి పైన అంతా నెయ్యి తీరుకుంటుంది, అడుగునంతా మనకి ఎక్కువ మాడింది ఉండిపోతుంది కదండి. సేమ్ ఇది కూడా అలాగే మనకి పైన అంతా నూనె తేలుకుంటుంది, మనకి అడుగునంతా ఇలాగా దగ్గరికి మిగతా కొబ్బరి అంతా ఇలాగా దగ్గరికి అయిపోతుంది. ఈ స్టేజ్లోనే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. కొంచెం మనకి ఇంకా కొబ్బరి నూనె అయితే అవుతా ఉంది. ఎక్కువ ఇది చేయకుండా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే కొబ్బరి నూనె రెడీ అయిపోతుందండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో వస్తాను. ఇంక ఇదైతే ఆల్మోస్ట్ అయ్యేకి వచ్చిందండి. మనం జాగ్రత్తగా ఇలాగ మనకి కొబ్బరి అంతా అడుగునికి వచ్చేస్తుందండి. సేమ్ మనకి నెయ్యి కాంచి అలవాటు ఉన్న వాళ్ళకైతే తొందరగా తెలిసిపోతుందండి. సేమ్ అలాగే అందులో మనం వెన్న తీస్తాము. సేమ్ ఇక్కడ మనం కొబ్బరి పాలు తీసి ఇలా చేసుకుంటామండి. మెల్ట్ చేయడం కూడా అలాగే మనకి తెలిసిపోతుంది. ఇలా కొద్దిగా ఇంకా బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి ఎంత రాదు చూడండి. నేను ఆల్మోస్ట్ 2 కొబ్బరికాయలు తీసుకుంటే కొద్దిగా అయ్యింది, అంతకంటే ఎక్కువ రాదండి. ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే ఎక్కువ చేసుకోవాలి. ఇది 150 ml కంటే ఎక్కువ ఉండదండి. ఇది కొద్దిగా ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి బాగా సపరేట్ అయిపోతుందండి. ఇలాగా ఇంకా ఫ్రీజర్లో కంటే పాలిథిన్ కవర్లో హ్యాంగ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. పాలిథిన్ కవర్కి ఇంకొకరి హెల్ప్ అవసరం అవుతుంది. సో ఇలా ఫ్రీజర్లో అయితే మనమే పెట్టేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇంకొంచెం మెల్ట్ కావాలి, కొంచెం ఇది ఇంకా బ్రౌన్ కలర్ కావాలి. కొబ్బరి అంతా ఇలాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మన కొబ్బరి రెడీ అయిపోతుంది. ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. ఆ స్టేజ్ వరకు పెట్టేసి స్టవ్ కట్టేసేయాలి. హెయిర్ బాగా గ్రోత్ అవుతుందండి. ఫేస్కి పట్టించుకున్న ఏ దానికైనా మనకి మంచి బెనిఫిట్స్ అండి. ఇలా కొబ్బరి నూనె ఇంట్లో రెడీ చేసుకుంటే హెయిర్కి అయితే చాలా యూస్ఫుల్ అండి. ఇంట్లో చేసిన కొబ్బరి నూనె
నేను పర్సనల్గా యూస్ చేసినాను కాబట్టి చెప్తున్నానండి. హెయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుంది. ఇలాగా ఇది కొబ్బరి అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టేస్తే చాలండి. సేమ్ మనం నెయ్యి కాంచుకునే అలవాటు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి. మనకి కొబ్బరల్లా ఇలాగ వచ్చేస్తుంది. మనకు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. నేను తీసుకున్న 2 ఫుల్కి నాకు తెలిసి 200 ml వరకు ఉంటుందండి. ఎక్కువ అయితే కాదు, ఐడియా మీద చెప్తున్నాను. అయిపోయిందండి. ఇంకా కొద్దిగా చల్లగా అయితేనే మనం దీన్ని జార్లో స్టోర్ చేసి పెట్టేసుకొని, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకుంటే చాలండి. అది మనకి ఇంకా కొబ్బరి నూనె అయిందని మనకి తెలిసిపోతుంది. ఇంకొంచెం అండి, కొబ్బరి కదండి కొంచెం లేట్ అవుతుంది. కొంచెం దగ్గర లాస్ట్లో కొంచెము ఫస్ట్లో ఫ్లేమ్ పెట్టినా మనము చిక్కబడేదానికి లాస్ట్లో మనము దగ్గరుండి చూసుకోవాలండి. ఎందుకంటే ఈ స్టేజ్లోనే మనకి కొబ్బరి అంతా అడుగంటే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇప్పుడైతే మనకి ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్ వరకు పెట్టేసి ఇంకా స్టవ్ కట్టేద్దాము. ఆ హీట్కి సరిపోతుందండి. ఇలాగా స్టెయినర్ తీసుకొని అంతా మనము నూనె అంతా ఉడగొట్టేసుకోవాలండి. ఎక్కువైతే ఏం కాదు, కానీ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. టైం ప్రాసెసే, కానీ మన ఓపిక మనకి చేసుకుని మనకి హెయిర్ గ్రోత్ బాగుండాలి అంటే ఇలాగా ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అంతా ఆయిల్ నాకు ఎంత కాదండి, అసలు చాలా తక్కువ అవుతుంది. కొబ్బరి పాలు తీయడం ఎలాగో ఈజీ అండి. కొద్దిగా మనకి స్టవ్ మీద మెల్ట్ అవ్వేకి టైం పడుతుంది. ఇలాగా జార్లో తీసేసుకుంటున్నానండి. డైరెక్ట్గా జార్లో చేసుకోవచ్చు, కానీ మొత్తం కింద పడిపోతుందని మనకి కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయిందండి. ఇంత పట్టేసుకొని వాడేసుకోవడమే అండి. ఫ్రెష్ కొబ్బరి నూనె అంతా మనకి ఇంత రెడీ అయిపోయింది. మీకు క్వాంటిటీ చూపించాలని జార్లో పోసినానండి. నేను తీసుకున్న 2 పెద్ద కొబ్బరికాయలకి ఈ క్వాంటిటీనే వచ్చిందండి. అంతా 150 ml వరకు ఉండదండి. అందరికీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.